సుందరి, నువ్వు తిన్నావా? మీరు తిన్న తర్వాత తింటాను. లేదు, నేను నీకు తినిపిస్తా. నేను తర్వాత తింటాను బాలాగారు, ముందు మీరు తినండి. లేదు, నువ్వు తినిపిస్తే నేను తింటున్నాను కదా, నేను తినిపిస్తే నువ్వు కూడా తినాలి, సరేనా? ఓకే, ఇవి నేను తినిపిస్తా. నాకు చాలు బాలాగారు, మీరు తిందరు గాని. నాకు చాలు, కడుపు నిండిపోయింది. సరే రండి, పడుకుందరు గాని. నేను పడుకోవాలంటే నన్ను కొడుతూ పడుకోబెడితేనే నేను పడుకుంటా. మా నానమ్మ నన్ను అలాగే పడుకోబెట్టేది. త్రిపుర, నాతో నీ ఛాలెంజ్ చేస్తావా? ఇప్పుడు నిన్నెలా ఏడిపిస్తాను చూడు. బామ్మగారు. ఏంటమ్మా? ఆ త్రిపురని మీరు కంట్రోల్ చేయాలి బామ్మగారు. ఏం చేసింది? నేను వెళ్ళి బాలాగారికి అన్నం నువ్వెందుకు తినిపిస్తున్నావు, మళ్ళీ ఆయనకి ఏం ట్రైనింగ్ ఇస్తావో ఏంటో అని అన్నందుకు ఆ త్రిపుర రెచ్చిపోయి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను అని బెదిరిస్తుంది బామ్మగారు. నిన్నంత మాట అనడానికి ఎంత ధైర్యం తనకి? అంతేకాదు బామ్మగారు, బాలాగారికి భోజనం తినిపించి తనే తన ఒళ్ళో పడుకోబెట్టుకుని బాలాగారిని పూర్తిగా తన వశం చేసుకోవాలని చూస్తుంది బామ్మగారు. ఇలా చేస్తే బాలాగారు పూర్తిగా త్రిపుర కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. పద చెప్తాను. బామ్మగారు, బామ్మగారు, ఏమైంది బామ్మగారు? నోర్ముయ్. పెళ్ళైన భార్యాభర్తలుండేది ఒక రూమ్లోనే కదా నానమ్మా. దానికే మా అక్క ఏదో తప్పు చేసినట్టు మీరు లాక్కుని తీసుకొచ్చారు. తను మోసం చేసి నా కన్నయ్యని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా కన్నయ్యకి భార్య ఎలా అవుతుంది? మీరందరూ తనని కన్నయ్యని భార్యాభర్తలుగా ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. మాయ చేసి మా వాడితో తాళి కట్టించుకొని ఇంట్లో భార్యగా చలామణి అవుదాం అనుకుంటున్నావా?
ఎంతగా నిన్ను నమ్మావు, మమ్మల్ని ఎంతగా నువ్వు మోసం చేశావు. ఏదో పొద్దున్న నా కొడుకు చెప్పాడని ఇంట్లోకి రానిస్తే నా కన్నయ్య గదిలోకి ఎలా వెళ్తావు? బాలగారికి భోజనం తినిపించి పడుకోబెట్టమంటే పడుకోబెట్టాను బామ్మగారు. అవన్నీ చేయడానికి నువ్వెవరమ్మా? తన భర్తకి తన సేవలు చేయకూడదా? హా, తన భర్త అని తను అనుకుంటే సరిపోదు, అందరూ అనుకోవాలి. అర్థమైందా? అందరూ ఆమోదించడం ఏంటి? మా అక్క మెడలో బావగారు తాళి కట్టారు అంటే మన ఆచార సంప్రదాయాల ప్రకారం వాళ్ళిద్దరూ భార్యాభర్తలే. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బావగారు మా అక్క దంపతులే. గాయత్రి, నువ్వు మాకు కొత్తగా ఆచారాలు సాంప్రదాయాలు చెప్పనక్కర్లేదు.